నమస్తే, నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రకాశం జిల్లాలో ఒంగోలు పార్లమెంటు పరిధిలో అత్యంత వెనుకబడినటువంటి నియోజకవర్గం ఎర్రగొండపాలెం. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిగా గూడూరు ఎలక్షన్ బాబు, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తాటిపత్రి చంద్రశేఖర్ అయితే రంగంలోకి దిగారు. వీరిద్దరి మధ్య కూడా పోటీ అనేది కొంత బాగానే రసవత్తరంగా ఉన్నా కొంత ఎడ్జి టీడీపీ అభ్యర్థి ఎలక్షన్ బాబుకు కనబడుతున్నట్టు సర్వేలు చెప్తున్నాయి. పలు సర్వేలు, పలు సంస్థల నివేదికలు, ప్రజానాడి, గ్రౌండ్ లెవెల్లో ఓటరు యొక్క నాడి ఎలా ఉందో అనేటువంటి విషయాలన్నింటినీ క్రోడీకరించి మేము ఈ రిపోర్టు తయారు చేస్తున్నాము. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మొత్తం చూసి కామెంట్ చేయండి. చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైనటువంటి ఎర్రగొండపాలెంలో మొత్తం 5 మండలాలు ఉన్నాయి. ఎర్రగొండపాలెం, దోర్నాల, పులల చెరువు, త్రిపురాంతకం, పెద్దారవీడు ఈ మండలాలు ఉన్నాయి. ఈ ఎర్రగొండపాలెంలో మొత్తం ఓట్లు వచ్చేసి 2,03,75 ఓటర్లు ఉన్నారు. గతంలో ఇక్కడి నుంచి మంత్రి ఆదిమూలపు సురేష్ గెలిచారు. ఆయన్ను ఇక్కడి నుంచి కొండేపి అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అక్కడ కొండేపి అసెంబ్లీ అభ్యర్థిగా ప్రస్తుతం పోటీ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఎర్రగొండపాలెంలో పూర్తి వ్యతిరేకత ఈ ఆదిమూలపు సురేష్కు రావడం, అట్లనే వైసీపీ ప్రభుత్వ వ్యతిరేకత కనపడడంతో ఈ అభ్యర్థి మార్పు అనేది జరిగిందని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. ఆయన స్థానంలో ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తాటిపత్రి చంద్రశేఖర్ను తీసుకొచ్చారు. అయితే ఇక్కడ వైసీపీలో వచ్చేసి 2 గ్రూపులు స్పష్టంగా ఉన్నాయి. వీరికి వైసీపీలో సఖ్యత లేదు. 2 గ్రూపులు వేరువేరుగా ఈ వైసీపీతో పనిచేయడం ఇది వైసీపీకి బాగా డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. ఇక తెలుగుదేశం పార్టీ తరఫున, కూటమి తరఫున గూడూరు ఎలక్షన్ బాబును అయితే కూటమి రంగంలోకి దించింది. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ తాటిపత్రి చంద్రశేఖర్, గూడూరు ఎలక్షన్ బాబు మధ్య మంచి గట్టి ఫైట్ ఉందని ఫస్ట్లో సర్వేలు, నివేదికలు అయితే చెప్పాయి. అయితే రాను రాను ఇక్కడ ఫైట్ అనేది తేలిపోతుందని, తెలుగుదేశం పార్టీకి బాగా ఎడ్జుండేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయని సర్వేలు, ప్రజానాడి అయితే చెప్తున్నారు. కాదు ఇక్కడ టైట్ అని నేను చెప్తున్నా కూడా గూడూరు ఎలక్షన్ బాబుకు మంచి క్యాండిడేట్ అని గుర్తించి ఇక్కడ నిలబెట్టడం అయితే జరిగింది కూటమి అభ్యర్థి. అంటే ఇది ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్, వైసీపీకి కంచుకోట్లా ఉన్నటువంటి నియోజకవర్గం. అందువల్లనే ఒక మంచి వ్యక్తిగా కుర్రవాడు, ఒక మంచి పేరు ఉన్నటువంటి గూడూరు ఎలక్షన్ బాబును రంగంలోకి దించడం అయితే జరిగిందని తెలుగుదేశం వర్గాలు అయితే చెప్తున్నాయి. ఈ టోటల్గా ఇక్కడ పని పరిశీలిస్తే ప్రజెంటు మొదట్లో మాత్రం కొంత వైసీపీకి ఎడ్జ్ ఉన్నట్టు కనపడింది. కానీ వైసీపీలో ఉన్నటువంటి వర్గ విభేదాలు, వాళ్ళలో సఖ్యత లేకపోవడం, వాళ్ళలో కుమ్ములాటలతో దానికి తోడు ఎలక్షన్ బాబు బాగా నియోజకవర్గంలో తిరగడం, మంచి పేరు సంపాదించుకోవడం, విస్తృతంగా ప్రచారం చేయడం, ఆయన మంచితనాన్ని చూసి ఈ ఎర్రగొండపాలెంలో కొంత బాగా పాజిటివ్ అనేది వచ్చింది. ఎన్నికల ప్రారంభంలో మొదట్లో తాటిపత్రి చంద్రశేఖర్కి స్మాల్ ఎడ్జ్ ఉన్నట్టు పలు సర్వేలు, ప్రచారం, ప్రజానాడి అనేది కనపడింది. కానీ గత వారం రోజుల క్రితం నుంచి అంచనాలనేవి తారుమారయ్యాయి. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంలో బాగా పుంజుకుందని ప్రజలు, ప్రజానాడి సర్వేలు అయితే ప్రజెంట్ చెప్తున్నాయి. వైసీపీ మండల పార్టీ నాయకులు సుబ్బరాయుడు వచ్చేసి ఈ వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడంతో తెలుగుదేశానికి మంచి బూస్ట్ వచ్చిందని చెప్పొచ్చు. ఆయనతో పాటు ఒక 4-5 గ్రామాలు కూడా ఏకపత్యంగా తెలుగుదేశంలోకి మారడం అది ఒక తెలుగుదేశానికి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా మర్రివేముల గ్రామంలో ఇటీవల సుబ్బరాయుడు యొక్క ఆధ్వర్యంలో దాదాపు 200 కుటుంబాలు, 250 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. దీంతో ఈ మర్రివేముల గ్రామం ఏకపక్షం అయిపోయింది. అలాగే పుల్లల చెరువు, ఐతాపురం మరియు నాయుడుపల్లి ఈ గ్రామాల్లో ఈ సుబ్బరాయుడు వల్ల తెలుగుదేశం పార్టీకి ఏకపక్షంగా మారినటువంటి గ్రామాలు ఇవి. అంటే దీంతో ఈ గ్రామాల్లో బాగా తెలుగుదేశం పార్టీకి బాగా మెజార్టీ అనేది స్పష్టంగా కనపడుతుంది. దీంతో గూడూరు ఎలక్షన్ బాబు గెలుపు అనేది దాదాపు ఖాయం అనేటువంటి ప్రజానాడి సర్వేలు అనేవి నియోజకవర్గంలో రాజకీయ వర్గాలు అనేవి తేల్చి చెప్పేస్తున్నారు. అలాగే కొంత వైసీపీకి బాగా ఎడ్జినటువంటి పెద్దారవీడు మండలం ఇటీవల కొంత మార్పు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరినట్లు
తెలుగుదేశానికి అనుకూలంగా మారినట్లు, అలాగే ప్రభుత్వ వ్యతిరేకత కూడా వైసీపీ మీద పనిచేస్తూ తెలుగుదేశం పార్టీకి గూడూరు ఎరక్షన్ బాబుకి మద్దతు ఇస్తున్నట్లు బాగా ప్రజల్లో వినపడుతున్నటువంటి వాయిస్ ఇది. అలాగే దీంతో ఇటీవల పెద్దారవీడులో తెలుగుదేశం పార్టీ నిర్వహించినటువంటి ర్యాలీ నభూతో నా భవిష్యత్ అన్నంతగా అంత భారీ ర్యాలీ, భారీ సక్సెస్ చేసి ఒక్కసారి నియోజకవర్గ వైసీపీని కంగుదినేలా చేసింది. దీంతో వైసీపీకి ఎర్రగొండపాలెంలో దాదాపు గెలుపు ఖాయమనేటువంటి అభిప్రాయము, ప్రచారము నియోజకవర్గంలో బాగా జరుగుతుంది. అలాగే రాజకీయ విశ్లేషకులు, రాజకీయ పండితులు, రాజకీయ వర్గాలు కూడా గూడూరు ఎరక్షన్ బాబు విజయాన్ని ఎవరు ఆపలేరు అనేటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది చూస్తే ఇక్కడ గూడూరు ఎరక్షన్ బాబు దాదాపు గెలుపు ఖాయం అనేది అర్థమైపోతుంది. ఇక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపత్రి చంద్రశేఖర్ విషయాన్ని చూస్తే మొదట్లో వచ్చిన కొత్తలో, అంటే నియోజకవర్గం వచ్చిన కొత్తలో గెలుస్తాడు అనేటువంటి ప్రజానాడి కొంత సర్వేలు అనేవి చెప్పాయి. అది కూడా స్మాల్ ఎడ్జ్తో గెలుస్తాడు అనేటువంటి ప్రచారం జరిగింది. కానీ రాను 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 కూటమి అభ్యర్థి అయినటువంటి ఎరక్షన్ బాబు బాగా పుంజుకున్నాడు. అంటే ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో బాగా ఈ వైసీపీ మీద, తాటిపత్రి చంద్రశేఖర్ మీద పడింది. దానికి తోడు వైసీపీలో 2 గ్రూపులు ఉన్నాయి. ఈ గ్రూపులు ఒకరికొకరు గిట్టకుండా, ఒకరు పోయిన మార్గంలో ఇంకొకరు పోకుండా ఇది తాటిపత్రి చంద్రశేఖర్కి పెద్ద మైనస్గా మారిపోయింది. అలాగే ఈ మధ్య వచ్చినటువంటి ఈ టైటిల్ యాక్ట్, ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది కొంత వైసీపీ ప్రభుత్వానికి మైనస్గా మారింది. ఇది దీనివల్ల తమ భూములు తమకు దక్కవేమో అనేటువంటి ప్రచారం నియోజకవర్గంలోని రైతుల్లోనూ ప్రజానికుల్లోనూ ఏర్పడడంతో కొంచెం వైసీపీ ప్రభుత్వానికి ఇది మైనస్ చెప్పొచ్చు. అలాగే తెలుగుదేశం మేనిఫెస్టో వచ్చేసి ఈ వైసీపీ మేనిఫెస్టోకు మించి ఉండడంతో ఆ తెలుగుదేశం మేనిఫెస్టో కూడా ఈ తాటిపత్రి చంద్రశేఖర్కు కొంచెం మైనస్గా మారింది. అలాగే ఇక్కడ కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నటువంటి బి అజితారావు కూడా వైసీపీ తాటిపత్రి చంద్రశేఖర్కు కొంత మైనస్గా ఏర్పడింది. అంటే దీంతో కొంత వైసీపీ ఓట్లు అజితారావుకు చీలేటువంటి అవకాశం బాగా ఉందని రాజకీయ నిపుణులు, రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. నియోజకవర్గంలో కూడా దాదాపు ప్రజానాడి అదే వినపడుతుంది, ప్రచారం కూడా జరుగుతుంది. ఇక మండలాల వారీగా ఎవరికి ఆధిక్యత కనపడుతుంది, మెజారిటీ ఉంటుంది, ప్లస్ ఉంటుంది, ఎడ్జ్ ఉంటుంది అనేటువంటి విషయాలను ప్రజెంట్ ఇప్పుడు మనం చర్చించుకుందాం. ముందుగా ఎర్రగొండపాలెం మండలం చూస్తే ఎర్రగొండపాలెం మండలంలో టీడీపీకి ఎడ్జ్ ఉంటుంది. అంటే టీడీపీకి అత్యధికంగా ఓట్లు పడేటువంటి అవకాశం ఉంది, మెజారిటీ కూడా రావచ్చు. ఎందుకంటే ఇక్కడున్నటువంటి ఎడ్యుకేటర్స్ కానీ, ఈ మధ్యతరగతి కుటుంబాలు కానీ వీళ్ళంతా ఎరక్షన్ బాబుకు మరియు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలవడం, యాంటీ గవర్నమెంట్ సోర్సెస్ అనేది ఇక్కడ బాగా పనిచేయడం అనేది జరుగుతుంది. అట్లానే ల్యాండ్ యాక్ట్ టైటిల్ ఈ చట్టం మీద కూడా కొంత వ్యతిరేకత ఉండడం వల్ల ఇక్కడ గూడూరు ఎరక్షన్ బాబుకు తెలుగుదేశం అభ్యర్థికి కొంత ప్లస్ ఉంది. అట్లనే త్రిపురాంతకం మండలంలో కూడా ఈ తెలుగుదేశం పార్టీకి బాగా ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే దాదాపు ఇక్కడ త్రిపురాంతకం మండలంలో 4 నుంచి 5% వరకు తెలుగుదేశం పార్టీ మెజార్టీ ఓట్లు సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని బట్టి చూస్తే ఒక 5,000 నుంచి 6,000 వరకు ఈ యొక్క త్రిపురాంతకం మండలంలో తెలుగుదేశం పార్టీకి రావచ్చు అనేది ప్రచారం, ప్రజానాడి సర్వేలు చెప్తున్నాయి. ఇక పుల్లల చెరువు మండలంలో గత 2 రోజుల నుంచి మారినటువంటి సమీకరణాలు, గత 2 రోజులు 3 రోజులు 4 రోజుల నుంచి జరిగినటువంటి ఈ యొక్క మార్పులతోటి వైసీపీ బాగా డీలా పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే నాయకులు మారడము, కొన్ని ఊర్లు ఏకపక్షంగా మారడంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజార్టీ దాదాపు 5 నుంచి 6 ఓట్ల శాతం అధికంగా తెలుగుదేశంకు ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే దీంతో ఒక 4,000 నుంచి 6,000 వరకు పుల్లల చెరువు మండలంలో ఈ కూటమి అభ్యర్థిగా అయినటువంటి గూడూరు ఎరక్షన్ బాబుకు నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే ఎర్రగొండపాలెం, త్రిపురాంతకం, పుల్లల చెరువు 3 మండలాల్లో ఎరక్షన్ బాబుకు మంచి మెజార్టీ, దాదాపు 15,000కు పైగా మెజార్టీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని ప్రజానాడి చెప్తుంది. ఇక మిగిలిన మండలాల్లో దోర్నాల, పెద్దారవీడు, దోర్నాల మండలంలో కొంచెం వైసీపీకి ఎడ్జ్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఒక
2-3 వేలు మెజార్టీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక పెద్దారవీడు మండలం విషయానికి వచ్చాక గతంలో ఇది ఫస్ట్లో బాగా తాటిపత్రి చంద్రశేఖర్కి వైసీపీకి ఎడ్జ్ ఉంది. కానీ ఇటీవల జరిగినటువంటి ఈ యొక్క పరిణామాలను కానీ గమనిస్తే ఈ పెద్దారవీడు మండలం బాగా చేంజ్ అయ్యి తెలుగుదేశానికి మద్దతు పలుకుతున్నటువంటి పరిణామాలు కనపడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు, రాజకీయ నిపుణులు అయితే చెప్తున్నారు. అంటే నార్మల్గా ప్రతిసారి కూడా ఈ పెద్దారవీడు మండలంలో కొంత వైసీపీకి ఎడ్జ్ ఉండేది. కానీ ఈసారి కూడా ఉంటుంది. కానీ వారు అనుకున్నంత వైసీపీ అనుకున్నంత ఎడ్జి కనపడదనేటువంటి ప్రచారం జరుగుతుంది. దాదాపు వాళ్ళేమో 5-6 వేలు అంటుంటే, కానీ ఇక్కడ ప్రజానాడి చూస్తే మాత్రం కేవలం 1000-2000 ఎడ్జి కనపడేటువంటి అవకాశాలు వైసీపీకి ఉన్నాయనేటువంటిది స్పష్టంగా తెలుస్తున్నటువంటి విషయం. ఇక దోర్నాల్లో చూస్తే అక్కడ కూడా 1000-1500-2000 మెజార్టీ వచ్చేటువంటి అవకాశం వైసీపీకి ఉందనేది తేలుతుంది. టోటల్గా 5 మండలాల్లో ఎర్రగొండపాలెం, పుల్లల చెరువు, త్రిపురాంతకం మండలాల్లో తెలుగుదేశం కూటమి అభ్యర్థి అయినటువంటి గూడూరు ఎలక్షన్ బాబు బాగా ప్లస్ అయ్యి బాగా మెజార్టీ తెచ్చుకునే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయని, అలాగే దోర్నాల, పెద్దారవీడు మండలాల్లో కొంత స్వల్ప ఆధిక్యత తాటిపత్రి చంద్రశేఖర్ కనపడుతుందనేటువంటి ప్రజాభిప్రాయం. ప్రజెంటు ఈ రోజుకి అంటే మే 6వ తేదీకి చేసినటువంటి సర్వే ప్రకారం ఈ వివరాలు అనేవి స్పష్టమవుతున్నాయి. ఏది ఏమైనా కూడా ఒక 5,000 నుంచి 10,000, 11,000, 12,000 దాకా గూడూరు ఎలక్షన్ బాబు గెలుపు ఖాయం అనేటువంటిది, గెలుపు తథ్యం అనేటువంటి భావన ప్రజానాడి అనేది బాగా వినిపిస్తుంది. అలాగే సర్వేలు చెప్తున్నాయి. అలాగే ప్రజా నివేదికలతో పాటు సర్వే నివేదికలు, పలు సంస్థలు నిర్వహించినటువంటి సర్వేలతో పాటు రాజకీయ విశ్లేషకులు, రాజకీయ పండితులు, రాజకీయ ఉద్దండులు చెప్తున్నటువంటి విషయం ఇది. మరి రాబోయే కాలంలో ఏం జరుగుద్దో మనము వేచి చూద్దాం. అది ఫ్రెండ్స్, ఎర్రగొండపాలెం నియోజకవర్గ గ్రౌండ్ రిపోర్ట్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.